అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. స్వామివారికి కళ్యాణము మరియు రథోత్సవము జరుగును. త్రేతాయుగంలో శ్రీరాముల వారు అరణ్యవాస కాలంలో రావణాసుని వధిస్తారు. రావణాసుడు బ్రాహ్మణుడైనందువల్ల శ్రీరాముల వారికి బ్రాహ్మణత్యాపాతకం అనే దోషం వస్తుంది. ఆ దోషం నివారణ కావాలంటే శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఆ ప్రకారంగా రాముల వారు రామేశ్వరం మొదలు అయోధ్యకి వెళ్ళేంత వరకు శివలింగాలను ప్రతిష్ఠ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఈ ప్రదేశాన్ని దండకారణ్యం అంటారు. ఈ అరణ్యంలో ఆంజనేయ స్వామి శివలింగం కోసం కాశీకి పంపిస్తాడు. ఆయన ముహూర్త సమయానికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురాకపోయేసరికి నదీ తీరాన ఉన్న ఇసుకతో సీతాదేవి శ్రీరాముల వారు ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసి పూజ చేసే సమయానికల్లా ఆంజనేయ స్వామి కాశీ నుండి శివలింగం తీసుకొని ఇక్కడికి ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ముందుగా శ్రీరాముల వారి ఇసుకతో ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని చూసి ఆంజనేయ స్వామి, నేను కాశీ నుండి తెచ్చిన శివలింగం వృధా అవుతుంది, తప్పనిసరిగా నేను తెచ్చిన శివలింగాన్నే ప్రతిష్ఠించాలని కోరుతూ లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో లింగానికి ముందు భాగంలో కాస్త ఇసుక రాలిపోతుంది. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని శాంతిపరిచి ఆయన కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ముందు భాగాన ప్రతిష్ఠిస్తారు. భక్తాదులు ముందు ఆంజనేయ స్వామి కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని దర్శించిన తర్వాతనే నేను చేసిన ఈ ఇసుకలింగాన్ని దర్శిస్తారని శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని శాంతింపచేస్తారు. ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగంని కాశీలింగం అంటారు. రాముల వారు చేసిన శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అంటారు. అదేవిధంగా రాముల వారు రాకముందు పూర్వ శివలింగం కలదు. కృతయుగంలో ఆ శివలింగాన్ని గురువులు మునులు ప్రతిష్ఠించారని చెప్తారు. రాముల వారు చేసిన శివలింగానికే పూజలు జరగాలని ఆయన చీకట్లోకి వెళ్ళాడని అంటారు. ఆ ప్రకారంగా ఆయన మబ్బు రామలింగం లేదా వృద్ధరామలింగేశ్వర స్వామి అంటారు. పూర్వం గురువులు ప్రతిష్ఠ చేసిన శివలింగం కనుక ఈ క్షేత్రానికి గురుజాల మహాపుణ్యక్షేత్రం అని పేరు. అదేవిధంగా ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల చేతిలో జూదమాడి ఓడిపోయి రాజ్యం వదిలి అరణ్యవాసం వస్తారు. అప్పుడు ధర్మరాజు ధర్మలింగాన్ని, భీముడు భీమలింగాన్ని, అర్జునుడు పార్థలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. నకుల సహదేవులు వారి ముగ్గురికి సహాయంగా పనిచేస్తూ ఉంటారు. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళ మహారాజులు నిర్మించారని చెప్తారు. నిర్మాణంలో శ్రీ పర్వతవర్ధని దేవి అనే అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుండి స్వామి అమ్మవార్లకి పూజా కైంకర్యాలు, మహాశివరాత్రికి కళ్యాణం, రథోత్సవాలు అనేటివి జరగడం ప్రారంభమైనాయి. పూర్వం చోళ మహారాజులు ఈ దేవాలయ పూజా కైంకర్యాల కోసము కొంత భూమిని ఏర్పాటు చేసినట్టు శిలాశాసనాలు కూడా ఉన్నాయి. గురజాలలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముందుగా గణపతి పూజ, అంకురార్పణ, ప్రోక్షణ, ధ్వజారోహణము, యాగమంటప ప్రవేశము, తర్వాత అభిషేకం. మరుసటి రోజు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. బుధవారం రోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం జరుగును. తదనంతరము 2 గంటలకి స్వామి అమ్మవార్లకి కళ్యాణం జరుగును. తదనంతరం 3 గంటలకు ప్రభోత్సవము జరుగును. మరుసటి రోజు సాయంత్రము 5 గంటలకు స్వామి అమ్మవార్లకి రథోత్సవం కార్యక్రమం జరుగును. మరి మరుసటి రోజు పారువేటాన్ని నిర్వహించబడును. మరి మరుసటి రోజు వసంతోత్సవం జరిగి ఈ పూజా కార్యక్రమాలకి పూర్ణాహుతి పలికి సమాప్తి చేస్తాము. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా వస్తారు. మనకు ఆర్టీసీ వాళ్ళు కూడా తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీ బస్సులు, మన ఎమ్మెనూరు ఆర్టీసీ, ఆదోని ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి సౌకర్యం కల్పిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మహాశివరాత్రి రోజు వచ్చి ఇక్కడ జాగరణ చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణంలో పాల్గొంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.